హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే మొదటి శ్రావణ శుక్రవారం రోజు తీసిన వ్లాగ్. అంటే ఈరోజే తీసిన వ్లాగ్, ఈరోజే ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. ఇది అయితే థర్స్డే రోజు నైట్ అనమాట. నైటే ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఇంకా రేపటికి శనగలు ప్రసాదంగా చేద్దామని చెప్పేసి వాటిని కూడా నానబెట్టేశాను అనమాట. గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇల్లు మొత్తం మాప్ పెట్టేశాను. బయట కూడా చుట్టూ మొత్తం కడిగేశాను. కాకపోతే మార్నింగ్ లేచేసరికి షాక్ అనమాట. మళ్ళీ వర్షం అంతా పడి అంత ఎలానో అయిపోయింది ఇంటి చుట్టూ. ఇంకా మళ్ళీ కడిగే ఓపిక లేక ఎక్కడైతే ముగ్గు వేస్తానో అక్కడ మట్టుకు మాత్రం క్లీన్ చేసేసాను మళ్ళీ. ఇంక ఇప్పుడు ఇదైతే థర్స్డే రోజు నైట్ అనమాట. ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. మా అమ్మాయిలు పడుకోమంటే చూడండి ఎలా ఆట ఆడుతున్నారో. ఎప్పుడైనా మార్నింగ్ త్వరగా లేవాలని చెప్పేసి నైట్ త్వరగా పడుకుందామని ఎంత ముందుగా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా కానీ మా పిల్లలైతే అస్సలు పడుకోరండి. అదే 11:30, 12 అవుతుంది. మా సార్ ఏమో ఆఫ్టర్నూన్ టైంలో మీరు బాగా పడుకుంటారు, అందుకే నైట్ టైంలో మీకు నిద్ర రాదు అని అంటారు. కానీ మేము నైట్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నా పడుకోకపోయినా ఇంకా అంతే అనమాట. మా చిన్నమ్మాయి అయితే మనుషుల మీద తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుండి మా సార్ సైడ్ నుండి నా సైడు అలా మనుషుల మీద తిరుగుతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే నేను 4:30కి లేచాను. లేచి ఫస్ట్ అయితే బయట వాకిలి అదంతా ఊడ్చేసి ముగ్గు వేసేసాను. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా పెద్దగా అయితే ఏం వేయలేదు. అయినా మనకి రావులేండి. సింపుల్గా ముగ్గు అయితే వేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత అయితే ప్రసాదం చేస్తున్నాను. మా చిన్నమ్మాయి ఈ మధ్యలో నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి. వాయిస్ ఓవర్ ఇద్దామని మైక్ పట్టుకోగానే, అమ్మ నేను కామ్గా ఉంటాను, అస్సలు అల్లరి చేయను, కాకపోతే హలో అన్న తర్వాత నాకు షాప్కి తీసుకెళ్ళి ప్యాకెట్ కొనిపించాలి, లాలీపాప్ కొనిపించాలి, క్రీమ్ బిస్కెట్ కొనిపించాలి అని అలా రోజు చెప్తుందనమాట. ఇంకొక రోజు ఊరికే అల్లరి చేస్తూ ఉందని ఒకరోజు కొనిపిస్తా అంటే ఇంకా తనకి అదే అలవాటు అయిపోయింది. ఇంకా అస్సలు కొనిపించను, నువ్వేమైనా చేసుకోపో అంటే కామ్గా వెళ్ళిపోయి మళ్ళీ ఆడుకుంటుంది వాళ్ళ అక్కతో. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ శనగలు పెట్టేశాను కదా, ఇంకా ఆ తర్వాత పులిహోరకైతే ఈ పులుసు కలిపేస్తున్నాను. పులుసు కొంచెం చిక్కగా ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి పల్లీలు, పసుపు, ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువగా కరివేపాకు, ఇంకా అలాగే ఆయిల్ వేసేయాలి. ఇంకా ఉప్పు కూడా వేసేసి బెల్లం కూడా వేయాలి. ఇంకా బెల్లం వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఈ పులుపుని బెల్లం అయితే మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. స్వీట్గా అయితే ఏముండదండి, కాకపోతే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని చాలామంది వంటలలో బెల్లం వేస్తారు, చారులలో వేస్తారు, స్వీట్గా ఉంటుందేమో, అసలు ఏం బాగుంటుంది అలా అనుకునేదాన్ని. కానీ వేస్తే తెలిసిందనమాట బాగుంటుందని. ఇంకా నేనైతే ఖచ్చితంగా పులిహోర పులుసులో అయితే బెల్లం అలాగే ఇంగువ ఈ రెండు అయితే వేస్తాను. ఇంకా కొంచెం పొడి వేస్తారు కదా, టెంపుల్ సైడ్ పులిహోర అన్నని పొడి చేసి వేస్తారు కదా, ఆ పొడి అయితే ఏం వేయనండి. ఇంకా ఈ పులుసు కలిపేస్తాను, అది అన్నంకి కలిపేసిన తర్వాత మళ్ళీ పోపు పెట్టేస్తాను అంతే. కానీ ఇంకా పొడి అయితే ఏం వేయట్లేదు. కొన్ని టైమ్స్ వేస్తాను, కొన్ని టైమ్స్ వేయను. ఇప్పుడు పులిహోర పులుసు కలిపేస్తాను కదా, దాంట్లో నుండి వచ్చిన చింతపండు ఇంకా పూజ సామాన్లు తోమడానికని అలా పెట్టేశాను. అన్నం అయితే అయిపోయింది, ఇది చల్లారాలి. ఈ రైస్ కుక్కర్ కొంచెం నీట్గా చేయాలి, కానీ అది తడి తగిలితే మళ్ళీ పని చేస్తుందో లేదో అని క్లీన్ చేయట్లేదు. ఇంకా అలా అయితే ఒక గ్యాస్ స్టవ్ పైన పులిహోర పులుసు పెట్టేశాను, ఒక దానిపైన శనగలు పెట్టేశాను. ఇంకా అవి ఉడికేలోపు నేనైతే పూజ సామాన్లన్నీ కూడా తోమేస్తున్నాను. ఈ పూజ సామాన్లు తోమడానికి ఒకటి ట్రై చేశాను, దానివల్ల షైనింగ్ అంతా పోయిందని చెప్పాను కదండి. ఇంకా అది అయితే పూజ సామాన్లు అయితే ఇప్పుడు తోముతుంటే కొంచెం బెటర్గా ఉంది. కానీ తాంబాలం ఉంటుంది చూసారా, పెద్దది ఉంటుంది తాంబాలం మా ఇంట్లో, ఇంకా అది మాత్రం బాగా ఖరాబ్ అయిపోయింది. అదే ఇలా మొత్తం బ్లాక్గా అయిపోయింది అనమాట. పైన మొత్తం కోటింగ్ అలా అంతా పోయింది. ఇంకా ఇవి చూసారా, ఈ హారతి ప్లేట్ కూడా అంతే, అక్కడక్కడ బ్లాక్గా అయిపోయింది అనమాట. పూజ సామాన్లు అయితే తోమేశాను, చింతపండు అలాగే సబీనా పెట్టి తోమేశాను అనమాట. ఇంకా తర్వాత ఇలా ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి, దానిపైన ఏం వాటర్ డ్రాప్స్ అలా లేకుండా ఉంటే నీట్గా ఉంటాయి. ఇంకా ప్లేట్ చూసారా బ్లాక్గా అయింది. ఇంకా తాంబాలం కూడా సేమ్ అలానే అయిపోయిందనమాట. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొన్ని వస్తువులు నేను తీసుకుంటాను కదా, ఈసారి మాత్రం డబ్బులు ఉన్నప్పుడు ఈ కామాక్షి అమ్మవారి దీపం ఉంది చూసారా, పెద్ద సైజులో ఉంటుంది చూసారా, ఇంకా ఇత్తడిలోనే ఇంకా అది తీసుకోవాలి అనుకుంటున్నాను. మేబీ 1500 అలా ఉంటుండొచ్చు, అలా తీసుకోవాలి అనుకుంటున్నాను. కామాక్షి అమ్మవారి దీపం పెడితే నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. మనం నార్మల్గా దీపం పెడితేనే బాగా అనిపిస్తుంది, కానీ ఇంకా కామాక్షి అమ్మవారి దీపం పెట్టామనుకోండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందుకే ఈసారి పెద్ద సైజులో మంచిగా తీసుకుందామని అనుకుంటున్నాను. పూజ సామాన్లు అయితే తోమేశాను. ఆ తర్వాత పులిహోర కూడా పులుసు అది కలిపేశాను అనమాట. కలిపేసి ఇంక ఇలా అయితే తాలింపు పెట్టేశాను. తాలింపు అంటే జస్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పల్లీలు,
కరివేపాకు, ఇంగువ అవన్నీ వేసి పెట్టేస్తామన్నమాట, పసుపు వేసేసి. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. వంట అయితే 8 o'clock వరకే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ప్రసాదం చేసిన తర్వాత సపరేట్గా అయితే ఫస్టే తీసేసాను దేవుడి దగ్గరికి బౌల్లోకి. శనగలు కూడా మిగిలిన తాలింపు పెట్టేశాను. దేవుడి దగ్గరికి అయితే ఫస్ట్ తీసేసి మిగిలిన తాలింపు పెట్టేశాను. పులిహోర తిన్నావా నువ్వు ఇప్పుడు? ఎందుకు? దేవుడి దగ్గరికి ఫస్ట్ అయితే పులిహోర, శనగలు అవన్నీ సపరేట్గా తీసేసాను కదా. ఇంకా మా అమ్మాయికి అయితే తనకి పెట్టాను అనమాట తినడానికి. తీసాను కదా అని చెప్పేసి పెట్టేశాను. ఇంకా ఇది అయితే చేశాను, మళ్ళీ ఒకటి సిర చేశాను. ఆ తర్వాత ఇలా పులిహోర, ఇంకా ఇది వచ్చేసి శనగలు తాలింపు పెట్టేశాను. ఇది వచ్చేసి ఆలు కర్రీ. ఈ ఆలు కర్రీ కొంచెం స్వీట్గా అయ్యింది. అదేంటంటే నేను శనగలతో కలిపి పెట్టాను కదా, శనగలు ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆలు కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. శనగలు బాగానే ఉడికాయి కానీ ఆలు ఓవర్ కుక్ అయిపోయింది, కొంచెం స్వీట్గా అనిపించింది. వంట అయితే మొత్తం 8 o'clock వరకే కంప్లీట్ అయిపోయిందండి. పూజ రూమ్ కూడా తుడి చేయడం, దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేయడం అంతా కూడా వర్క్ అయిపోయింది. కానీ ఇంకా మా సారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతనే పూజ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నిన్ననే అసలు బాక్స్ పెట్టలేదు కదా. ఇంకా మా సార్ ఎలా అనుకుంటున్నారంటే అసలు నేను ఎప్పుడు ఇంట్లో వంటనే చేయనట్టుగా, ఎప్పుడు తను బయటే తింటున్నట్టుగా, అలా ఒక్కరోజు తినమంటేనే బయట, ఇంకా అలా నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి, ఇంకా ఆఫీస్కి 1/2 hour ముందు పంపించాలి, అన్నీ ముందుగా రెడీ చేయాలి, ఎప్పుడు హర్రీబరీగానే చేస్తావు అని అలా అంటున్నారు. నేను మధ్యలో మా వెరోనికకు స్నానం చేయించాలి, మా ఇద్దరు అమ్మాయిలకు బ్రష్ చేయించి స్నానం చేయించాలి, వాళ్ళకు రెడీ చేయించాలి. కాబట్టి కొంచెం టైం ఎక్కువగా అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా చేసినా కానీ టైం అయిపోతుంది. దానికి తోడు నేను మరీ ఆగమాగం అలా చేసేయనమాట. చేసే పని కొంచెం నిదానంగానే చేస్తాను. ఇంకా అలానే అలవాటు నాకు ఫస్ట్ నుండి. ఇంకా మా సార్ నిన్న బాక్స్ లేట్ అయిందని నేనే వెళ్ళిపోమన్నానా. ఈరోజేమో 8 o'clockకి వంట అయిపోయినా కానీ 9:45 వరకు ఆఫీస్కి వెళ్ళకుండా అలానే ఇంకా ఇంట్లోకి బయటికి అలా తిరుగుతూ ఉన్నారనమాట. కొన్ని టైమ్స్ ఏమో వంట లేట్ అయినప్పుడేమో నువ్వు ఫాస్ట్గా చేయవు, ఎప్పుడు లేట్ చేస్తావు అంటారు. మరి త్వరగా చేసినప్పుడు ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోవాలన్నా అలా వెళ్ళిపోకుండా ఇంట్లోకి బయటికి తిరుగుతారు. ఏమైనా అంటే టైం ఉంది ఇంకా, నాకు జస్ట్ 15 minutes చాలు అంటారనమాట. ఇంకా వాళ్ళదైతే ఒకలాగా, మనం లేట్ చేస్తే ఒకలాగా, అలా అనమాట. మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మళ్ళీ కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్కి మొత్తం ఇలా పసుపు కుంకుమ పెట్టేసి ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇలా పెట్టాను. ఈ మధ్యలో కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, ఇంకా ఇలా బొట్లు పెడితే ఎవరైనా కామెంట్ చేస్తారో ఏమో అని చెప్పేసి అసలు ఇలా పెట్టట్లేదు అనమాట. మధ్యలో ఒక ఫ్లవర్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసి మంచిగా ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా పూజ సామాన్కి పూజకు కావాల్సినవన్నీ ఇలా మంచిగా రెడీ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పూజ చేసేయాలి. ఇక అయితే వాటర్ ఖచ్చితంగా ఫ్లవర్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువగా పెడుతున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, లైట్ పింక్ కలర్వి, ఊరికనే విడిపోతాయి. అవి అంటే కొంచెం ఊరికనే విడిపోతాయి, ఫ్లవర్ ఉండదు కానీ మంచి స్మెల్ వస్తాయి అవి మాత్రం, రెడ్ కలర్ ఫ్లవర్స్ కంటే. గడప కడిగేశాను. ఇంకా తర్వాత మా మేడం అయితే అలా ఫ్లవర్స్ పెడుతుంది. ఎప్పుడు పూజ చేయాలి అనుకున్నా నాకన్నా ముందే మా అమ్మాయి పూజ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా అయితే పూజ చేసేసాం. చేసిన ప్రసాదాలు దేవుళ్ళని అయితే ముందు రోజే క్లీన్ తుడిచేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇలా ఈరోజు కొంచెం త్వరగా అయిపోయిందనమాట. నిన్న నైటే మాప్ పెట్టేయడం, దేవుళ్ళని కడిగేయడం అవన్నీ చేసుకోవడం వల్ల ఈరోజు అయితే త్వరగా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టడానికి ఒకటి ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి. కొబ్బరికాయ కొట్టే ప్రతిసారి బయటికి వెళ్ళి బయట కొట్టేసి రావాల్సి వస్తుంది, టైల్స్ పగిలిపోతాయేమో అన్న భయంతో. ఇంకా అలా అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశాను. చేసిన ప్రసాదాలు పెట్టేసి ఈ దీపాలు పెట్టాను కదా, దాంట్లో అయితే కొంచెం జవ్వాల పౌడర్ వేసాను. పూజ రూమ్ అంతా మంచి అలా సువాసన బాగా వస్తుంది అందుకని చెప్పేసి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికైతే కుంకుమ అయితే ఏం పెట్టలేదు. ఇంకా కొంతమంది కుంకుమ పెట్టకూడదు అంటున్నారు, అందుకని చెప్పేసి పెట్టలేదు అనమాట. మా అమ్మాయి చూసారా గంట ఎంత బాగా కొడుతుందో, నేను పూజ చేసిన ప్రతిసారి తనే కొడుతుంది. ఇంకా మంచిగా అలవాటు అయిపోయింది తనకి. పాపం తనని మొక్కమంటే ఎలా మొక్కాలో తనకి అర్థం అవ్వట్లేదు. ఇలా అయితే పూజ చేసేసాం. ఇంకా 10:30 వరకు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము టిఫిన్ అలాగే లంచ్ రెండు కలిపి ఒకేసారి 11 o'clockకి చేసేసాను అనమాట.
ఈసారి శ్రావణ శుక్రవారంకి అయితే ముందుగానే పనులన్నీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలానే త్వరగా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. మా సార్ అయితే కొంచెం కూడా అంటే తనకి ఒక్కొక్కసారి హెల్ప్ చేయడానికి ఉంటుంది, ఒక్కొక్కసారి తనకి వర్క్ ఉంటుంది. ఇంకా అందుకే నేను ఎవరిపైన అయితే డిపెండ్ అవ్వట్లేదు అనమాట. నేను చేసుకోగలిగిందే ఇలా అయితే ఇద్దరు పిల్లలతో నేను చేసుకోగలిగేలాగైతే ఇలా పూజ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. ఇంక ఇలా అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే ధూపం వేశాను. వెనస్డే రోజు మేము బిర్లా మందిర్ వెళ్ళాము. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నామన్నమాట ఈ కప్స్. అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే సాంబ్రాణి ఉంటుంది చూసారా, సాంబ్రాణి, గుగ్గిలం, మైసాక్షి అవన్నీ ఒక 200 రూపీస్వి తీసుకొచ్చాను. 150 200 అవి అయితే అసలు యూజ్ చేసిందే లేదండి. బొగ్గులు లేవు మెయిన్గా, అందుకని చెప్పేసి అవి యూజ్ చేయలేదన్నమాట. ఇంక ఇలా అయితే కప్స్ తీసుకొచ్చి దాంట్లోనే ఇంట్లో ఉన్న సాంబ్రాణి, మైసాక్షి ఉంది కదా, అది అయితే పౌడర్ చేసి వేసేసి ఇంకా ఇల్లు మొత్తం ఇలా ధూపం అయితే వేసేసాను. ఇది ఫస్ట్ అయితే కొంచెం తక్కువగానే ఇలా పొగ వచ్చింది, కానీ కొద్దిసేపు తర్వాత మాత్రం చాలా బాగా పొగ వచ్చింది. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇలా ధూపం వేస్తే బాగా అనిపిస్తుంది. నేనైతే అప్పుడప్పుడు అంటే ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు ఇంకా అప్పుడప్పుడు ఎక్కువగా అయితే ఇలా ధూప్ స్టిక్ అయితే ఇంట్లో పెడతాను. కాకపోతే ఆ ధూప్ స్టిక్కి కొంచెం ఊపిరాడినట్టుగా అనిపిస్తుంది, అందుకే ఈ మధ్యలో తగ్గించేసాను అనమాట. ఇది అండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.